హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ గెలాక్సీ. ఈరోజు చాలా సింపుల్ సారీ కుచ్చు చూపిస్తారండి. అంటే వితౌట్ కుచ్చుతోనే వస్తుంది బార్డర్ డిజైన్ ఇది. సో దానికి కావాల్సినటువంటి మెటీరియల్ ఈ విధంగా మనము 10 నెంబర్ నీడిల్ 6, 7 ఏదైనా కానీ 6 కానీ 7 కానీ కలిపినటువంటి దారాలు. ఈ విధంగా నాట్ వేసుకున్న తర్వాత 3 చైన్స్ వేసుకోవాలి. 3 చైన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ 3 చైన్స్ వేసుకొని నాట్ వేసుకోవాలి. నాట్ ఆర్ సింగిల్ క్రోషా. సో బార్డర్ అంతా కూడాను మనము ఇలాగే 3 చైన్స్తో మాత్రమే వేసుకుంటున్నామండి బార్డర్ మొత్తం. ఈ 3 చైన్స్ మీరు వద్దు అనుకుంటే మనం రైస్ బీడ్ కానీ లాంగ్ బీడ్స్ కానీ 3 చైన్స్కి సరిపడా అంత బీడ్స్ ఏమన్నా ఉంటే మీకు అవైలబుల్ ఉన్నటువంటి బీడ్స్ తోటి ఈ విధంగా నాట్ వేసుకుంటా వేయచ్చు. సో బార్డర్ కంప్లీట్గా మొత్తంగా బీడ్సే కావాలి అనుకునే అడిగే కస్టమర్స్కి ఈ విధంగా ట్రై చేయొచ్చు. నేను ఇప్పుడు ప్లెయిన్గా చూపిస్తున్నాను. అంటే 3 చైన్స్ సింగిల్ క్రోషా నాట్ ఈ విధంగా వేసుకుంటా వస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం ఎక్కడైతే నాట్ వేసామో సేమ్ అదే ప్లేస్లో నాట్ వేసుకుంటా. నేను ఇక్కడ వేరే కలర్ యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ 2 చైన్స్ వేసుకోవాలి. 2 చైన్స్ వేసుకున్నాక నీడిల్ పైన దారం చుట్టుకొని మనం ఎక్కడైతే 3 చైన్స్ వేసుకున్న సింగిల్ క్రోషా నాట్ ఉంటుందో అదే సేమ్ నాట్ గ్యాప్లోనే అదే ప్లేస్లోనే మనం ఇక్కడి నుంచి మనం డబల్ క్రోషా తీసుకుంటున్నాం అనమాట. సో నీడిల్ పైనకి ఒకసారి దారం చుట్టుకుంటే 2 లూప్స్ 3 లూప్స్ వస్తాయి. సో 2 లూప్స్కి ఒకసారి ఇదిగోండి ఈ విధంగా డబల్ క్రోషా వేయాలి. 2 లూప్స్కి ఒక్కసారి. సో ఇక్కడ డబల్ క్రోషా వేసిన తర్వాత మీరు ఇక్కడ 2 చైన్స్ ఒక నాట్ వేసుకున్న తర్వాత నేను ఈ టైప్ ఆఫ్ బీడ్ తీసుకున్నానండి. మీకు నచ్చినటువంటి బీడ్ మీరు తీసుకోవచ్చు. నేను చాలా స్మాల్ 2 mm సైజ్ బీడ్ తీసుకున్నాను. అంటే మగ్గం వర్క్ వేసుకున్నటువంటి ఆ బీడ్ తీసుకున్నాను. సో కొంచెం కొద్దిగా ఇబ్బంది అవుతుంది నీడిల్కి వేసుకునేటప్పుడు. సో జాగ్రత్తగా పోగులన్నీ పట్టుకొని ఈ విధంగా వేసుకొని నీడిల్కి మనము ఇక్కడ డైరెక్ట్గానే నాట్ వేసుకోవచ్చు. డైరెక్ట్గానే మనము డబల్ క్రోషా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాం మనం ఎక్కడైతే డబల్ క్రోషా వేసామో 2 చైన్స్ విత్ గ్యాప్ మధ్యలో ఆ గ్యాప్ మధ్యలోంచి మనం డబల్ క్రోషా తీసుకోవాలి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను. ఈ విధంగా 2 లూప్స్కి ఒకసారి 2 లూప్స్కి ఒకసారి మళ్ళీ నీడిల్ పైన దారం చుట్టుకొని 2 లూప్లు ఒకసారి వస్తాయి. 2 సార్లు చుట్టుకునేటివి 2 సార్లు వస్తాయి. సో రెండిటి కలిపి వేస్తాం, డబల్ క్రోషా అవుతుంది. వీడియోని ఈరోజు నిదానంగా పెట్టానండి బిగినర్స్ కోసమని. ఇదిగోండి నిదానంగా చూపిస్తున్నాను ఈరోజు మాత్రం. ఈ విధంగా 6 వరకు వేసానండి. ఈ విధంగా 3 చైన్స్కి మీరు తీసుకున్నటువంటి 6 చైన్స్కి ఎంత వస్తే అంత మీరు తీసుకోవచ్చు. అన్ని చైన్స్ వేసుకోవచ్చు. నేను మళ్ళీ 2 చైన్స్ వేసుకొని నీడిల్ పైన దారం చుట్టుకొని మళ్ళీ 3 చైన్స్ ఎక్కడైతే మనం నాట్ వేసామో అదే నాట్ గ్యాప్లోంచి మనం ఇక్కడ మళ్ళీ డబల్ క్రోషా తీసుకుంటున్నాం. ఇక్కడి నుంచి ప్రతిసారి చెప్తున్నాను, తీసుకునేటప్పుడు పోగులు జాగ్రత్తగా పట్టుకోండి. ఎందుకంటే 6, 7 కలిపినటువంటి దారాలు తీసుకుంటాం కదా, 6 లేకపోతే 7. ఒక్కొక్క థ్రెడ్ పాతగా కొద్దీ కొంచెం మెత్తబడిపోతుంది. సో అందుకని జాగ్రత్తగా పట్టుకోండి అని చెప్తున్నాను. మనం వెనక్కి బ్యాకప్ తీసుకున్నాక ఒక చైన్ గ్యాప్ వదిలేసుకొని తీసుకోవాలండి. ఎందుకంటే మనం తీసుకున్నటువంటిది అది వెనక్కి తీసుకోవాలంటే రాదనమాట. అందుకని ఒక చైన్ తీసేసుకొని మనం ఇక్కడ బ్యాకప్ చేసుకొని మళ్ళీ ఇంకొక చైన్ ఎక్స్ట్రా వేసుకోవాలి. 2 చైన్స్ అని చెప్పాను కదా. సో ఈ విధంగా డబుల్ క్రోషా వేసిన తర్వాత మళ్ళీ 2 చైన్స్ వేసినాక బీడ్ చాలా చిన్న బీడ్ వేసుకున్నప్పుడు ఇలా 2 హ్యాండ్స్ పట్టుకొని ఈ విధంగా తీసుకోవచ్చండి బీడ్ని. పెద్ద బీడ్ అయితే మనం ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ తోటి రైట్ హ్యాండ్ తోటి మూవ్ చేసుకున్నా వస్తుంది. కానీ చిన్న బీడ్ అయితే ఇలా పట్టుకొని తీసుకోవాల్సిన పని వస్తుంది. ఈ విధంగా వేసుకొని
బీడ్ నాట్ వేసినా పర్వాలేదు, నాట్ వేయకున్నా పర్లేదు, నేను డైరెక్ట్గా డబల్ క్రోషా వేస్తున్నాము. ఇక్కడైతే ఇందాక మనం డబల్ క్రోషాస్ ఉన్నా ఆ గ్యాప్ మధ్యలోంచి డబల్ క్రోషాస్ వేయాలి. 1 2 లూప్స్కి ఒకసారి నీడిల్ పైన దారం చుట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 లూప్స్కి ఒకసారి వేసుకొని మళ్ళీ నీడిల్ పైన దారం చుట్టుకొని టూ లూప్స్కి ఒకసారి మళ్ళీ 2 లూప్స్కి ఒకసారి. నేను ఇక్కడ 6 టైమ్స్ వేసానండి. మీరు తీసుకున్నటువంటి గ్యాప్ బట్టి 6 or 7 మీకు వస్తాయన్నమాట. మీరు డిజైన్ వేరియేషన్ చేసుకుంటే బీడ్స్ వేసుకుని ఉంటే మధ్యలో ఆ చైన్స్ బదులుగా మీరు కింద వేసిన బార్డర్ లైన్కి బీడ్స్ కన్నా వేసుకుంటే మీరు తీసుకున్న బీడ్ని బట్టి కూడా ఈ క్రోషాస్ అనేసి డిజైన్ కొద్దిగా మారుతుందన్నమాట. ఇందే గ్యాప్ రావచ్చు, రాకపోవచ్చు మీరు తీసుకున్నటువంటి బీడ్ని బట్టి. నేను ఇక్కడ చైన్స్ తీసుకున్నాను కదా, మీరు కావాలంటే బీడ్ కూడా తీసుకోవచ్చు అని చెప్తున్నాను. సో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ 2 చైన్స్ గ్యాప్ మీకు వద్దు అనుకుంటే నేను లాస్ట్ చూపిస్తానండి. అదిగోండి 2 చైన్స్ గ్యాప్ వద్దు అనుకుంటే మీరు లాస్ట్ ఎండింగ్లో నేను వితౌట్ 2 చైన్స్తో వేసాను అనమాట. అంటే ఆ గ్యాప్ కూడా లేకుండా వేసాను. ఒక 2-3 వేసి చూపించాను. సో మీకు నచ్చినట్టుగా మీరు వేసుకోవచ్చు దీన్ని. నేను చాలా స్లోగా పెట్టాను ఈ వీడియోని. ఇదిగోండి 1 2 తర్వాత నీడిల్ పైన దారం చుట్టుకొని మనం ఎక్కడైతే డబల్ క్రోషా వేసామో అదే గ్యాప్ మధ్యలోంచి మనం చైన్స్ డిజైన్ డబల్ క్రోషా వేస్తూ వెళ్ళాలి అన్నమాట. ఫినిషర్గా ఇలా పైకి వస్తుంది 2 లైన్స్ లాగా. ఇప్పుడు నేను వితౌట్ గ్యాప్తో 2 చైన్స్ గ్యాప్ లేకుండా తీసుకుంటున్నాను. చూడండి, డైరెక్ట్గానే వేస్తున్నాను నేను ఇక్కడ డబల్ క్రోషా. చైన్స్ వేయకుండానే వేస్తున్నాను అనమాట. మీకు ఇక్కడ కుచ్చు కావాలనుకుంటే 2 చైన్స్ 2 క్రోషాస్ తర్వాత 2 ఆర్చ్ లాగా తీసేసుకొని స్లాంటింగ్ ఆర్చ్ 2 సపరేట్ చేసి కూడా మీరు ఇక్కడ కుచ్చు తీసుకోవచ్చు అన్నమాట. డిజైన్ కోసం కుచ్చు కంపల్సరీ కావాలనే కస్టమర్స్ కోసం ఈ విధంగా తీసుకోవచ్చు. ఇదిగోండి, నీడిల్ పైన దారం చుట్టుకున్నాం కదా, మనం డబల్ క్రోషా ఎక్కడైతే వేసి ఉంటామో అక్కడి నుంచి మనం తీసేసుకోవాలి. సింపుల్గా ఉంటుందండి, ఫాస్ట్ మూవింగ్తో వెళ్ళిపోతుంది. బిగినర్స్ కూడా ఒక్కసారి ట్రై చేశారంటే బార్డర్ క్రోషాకి చాలా బాగుంటుంది. సింగిల్ కలర్ కానీ డబల్ కలర్ కానీ 2 కలర్స్లో కూడా చాలా బాగుంటుంది. ఈ డిజైన్ నచ్చింటే మీకు ఈ డిజైన్ ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్ మిస్ కాకుండా ముందుగా మీకే వస్తాయి నేను నోటిఫికేషన్ పెట్టగానే. డబల్ క్రోషా నేను ఇక్కడ డబల్ క్రోషా వేసాను. మీరు కావాలనుకుంటే ఇక్కడ డబల్ క్రోషా కూడా వేసుకోవచ్చు. బట్ ఫాలింగ్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. మనం దారం గట్టిగా పట్టుకోకపోతే ముడుచుకొని వచ్చే ఛాన్స్ ఉంటుందండి ఆర్చెస్లో. అది కొద్దిగా జాగ్రత్తగా గమనించి మీరు డిజైన్ని మోడిఫై చేసుకోవచ్చు అన్నమాట. మీరు ఎక్కడైతే మనం సింగిల్ క్రోషా వేసామో బార్డర్ లైన్లో అదే సింగిల్ క్రోషా నాట్లోనే మనం డబల్ క్రోషా తీసుకుంటున్నాం. మీరు డిజైన్ మాడిఫై చేసుకోవాలంటే ఈ చైన్స్ మధ్యలోంచి కూడా మీరు తీసుకోవచ్చు అన్నమాట. ఒక చిన్న స్మాల్ బీడ్ తర్వాత నాట్ వేసుకున్నా పర్లేదు, వేసుకోకున్నా డైరెక్ట్గానే నేను డబల్ క్రోషాకి వేస్తున్నాను.
ఈ లాస్ట్ వన్ వేస్తున్నానండి. 2 6 ఆర్ 7 వస్తాయి. సెకండ్ ఇక్కడ కౌంటింగ్లో స్టార్టింగ్ 2 చైన్స్ కూడా కౌంటింగ్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. బట్ ఆ 2 చైన్స్ కంప్లీట్ కౌంట్ చేసుకుంటే మీకు 7 వస్తాయి అన్నమాట. లేదు 2 చైన్స్ విడిచిపెట్టి కౌంట్ చేసుకుంటే 6 వస్తాయి ప్యాటర్న్. ఈ విధంగా ఒక చైన్, ఒక డబుల్ క్రోషా ఒకటి ఎక్స్ట్రా అయినా కూడా ఒక్కటి కొంచెం పెద్దగా బిగ్ సైజ్లో కనబడే ఛాన్స్ ఉంటుంది. అందుకనే కౌంటింగ్, విడ్త్, లెంత్ కంపల్సరీ డిజైన్స్లో. అట్ ద సేమ్ టైం శారీని బట్టి మనం కలర్ కాంబినేషన్ అనేది కరెక్ట్గా తీసుకున్నామంటే డిజైన్ లుక్ అనేది కూడా చాలా బాగా ఎలివేట్ అవుతుందండి. సో ఈ విధంగా నీడిల్ పెట్టుకొని మనము దారం కట్ చేయాలి, అప్పుడే నాట్ పడిపోతుంది. సో ఫైనల్ లుక్ అయితే ఇదండి. ఇదిగోండి 2 చైన్ గ్యాప్ ఈ విధంగా జాయింట్ వస్తుంది. లాస్ట్లో చూడండి నేను జాయింట్ ఇవ్వలేదు. సో జాయింట్ ఇవ్వకపోతే ఎలా ఉంటుందో మీరు చూసి మీకు జాయింట్ కావాలా లేదా అని చూసుకోండి ఒకసారి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.